హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ మంచి. కపుల్ ఫ్రెండ్లీ అని చెప్పి ఒక మూవీకి వెళ్ళి వచ్చిన 2 hours రన్ టైం. మూవీ చూసినాక నాకు ఏమనిపించిందంటే నచ్చింది, బాగుంది, కానీ నాకు 3 కంప్లైంట్స్ ఉన్నాయి. ఆ నెగిటివ్ పాయింట్స్ చెప్పేసి తర్వాత పాజిటివ్స్కి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ నెగిటివ్ వచ్చేసి ఈ మూవీలో 2 సబ్‌ప్లాట్స్ ఓపెన్ చేసారు. ఫస్ట్ సబ్‌ప్లాట్ వచ్చేసి హీరోయిన్‌కి ఒక ఫ్రెండ్ ఉంటది. ఆ ఫ్రెండ్‌కి ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటాడు. వాళ్ళిద్దరు కూడా లివింగ్‌లో ఉంటారు. వాళ్ళ ట్రాక్ మూవీకి ఎంత రిలవెన్స్ ఉంది? అసలు మూవీకి వాళ్ళ ట్రాక్ అవసరమా? అదేమన్నా ఫన్నీగా ఉందా? 1, 2 జోక్స్ తేలిన తప్పితే దానివల్ల మూవీకి ఏమైనా ఒరిగిందుందా? ఇంక్లూడింగ్ వాళ్ళు రొమాన్స్ చేసుకునేది, వాళ్ళు స్నానం చేసేది కూడా చూపిస్తా ఉన్నారు. ఎందుకు? సెకండ్ కంప్లెయింట్ వచ్చేసి ఫస్ట్ హాఫ్‌లో అక్కడక్కడ కేరళలో ఉన్న ఒక హోటల్ మేనేజర్‌ని చూపిస్తా ఉంటారు. వీళ్ళపైన ఒక అదో రకంగా చూస్తా ఉంటాడు. అది ఒక్కసారి కాదు, మల్టిపుల్ టైమ్స్ చూస్తూనే ఉంటాడు సీసీ కెమెరాస్ పెట్టుకుంటూ. దానివల్ల మూవీకి ఏమైనా ప్రోగ్రెస్ ఉందా? ఆ సీన్‌కి ఒక ప్రాపర్ కంక్లూజన్ ఉందా వాడి క్యారెక్టర్‌కి, మేనేజర్ క్యారెక్టర్‌కి? లేదు గదా! మరి అలాంటప్పుడు ఎందుకు పెట్టిర్రు? రిలవెన్స్ ఏంటి? థర్డ్ థింగ్, ఆఫ్టర్ ఎక్సలెంట్ ఫస్ట్ హాఫ్, లిటరల్లీ ఎక్సలెంట్ ఫస్ట్ హాఫ్ తర్వాత సెకండ్ హాఫ్ కూడా బానే ఎళ్తుంది పోతూనే ఉంది. అంటే అంత గ్రిప్పింగ్, అంత ఎంటర్‌టైనింగ్, అంత ఇంట్రెస్టింగ్ ఫస్ట్ హాఫ్ తర్వాత సెకండ్ హాఫ్ చాలా స్లో అయింది. ఐ యామ్ నాట్ సేయింగ్ ఇట్స్ బ్యాడ్. ఐ యామ్ జస్ట్ సేయింగ్ స్లో అయింది. అంటే మొమెంటమ్ చాలా తగ్గిపోయి ఒక మెల్లగా స్లో పేస్ వెళ్తా ఉంటది. దీనివల్ల సెకండ్ హాఫ్ కొంచెం బోరింగ్ అని, కొంచెం మరి లెంతీ ఉన్న ఫీలింగ్ మాత్రం వస్తది. సో ఇది నాకు ఉన్న 3 కంప్లెయింట్స్. సో ఇప్పుడు కంప్లెయింట్స్ అయిపోయినాయి కాబట్టి నాకు ఇప్పుడు నచ్చిన విషయాలు మాట్లాడుకుంటే, ఫస్ట్ హాఫ్ మాత్రం స్టోరీ ఎంత ఇంట్రెస్టింగ్‌గా ఒక్కొక్క బిట్ డెవలప్ చేసుకుంటూ పోతారు. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్‌లో హీరో, హీరోయిన్ ఇద్దరు కలుసుకోవడం, వాళ్ళ మధ్య జరిగే ఒక 20 మినిట్స్ ఆఫ్ ఇంటరాక్షన్స్, వాళ్ళ మధ్య నచ్చే కాన్వర్జేషన్స్ గాని, వాళ్ళ మధ్య డెవలప్ అయ్యే కెమిస్ట్రీ గాని, ఆ బాండ్ గాని, అవన్నీ చాలా బ్యూటిఫుల్‌గా చూపిచ్చిర్రు. ఇక్కడే మ్యూజిక్ గాని, ఎడిటింగ్ గాని, కెమెరా వర్క్ గాని, సాంగ్స్ గాని, సినిమాటోగ్రఫీ అన్నీ పర్ఫెక్ట్‌గా ప్లేస్ అయినాయి. దాని తర్వాత వీళ్ళిద్దరు యాక్చువల్ బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ అయిపోవడం, కపుల్ లాగా వెళ్ళిపోవడం, ఇవన్నీ చాలా బ్యూటిఫుల్‌గా చూపిచ్చిర్రు. ఈవెన్ దో అవన్నీ తెలిసిన ట్రోప్స్ అయినా గాని కొంచెం ఇంట్రెస్టింగ్‌గా చూడనీకి ఎక్కడ బోర్ రాకుండా బాగున్నాయి. హీరోకి ఒక సెపరేట్ గోల్ ఉండడం, ఇంటీరియర్ డిజైన్ లాగా, హీరోయిన్‌కి ఒక గోల్ ఉండడం, ఒక ఐటీ కంపెనీలో జాబ్ అని చెప్పి ఇవన్నీ బాగా చూపించుకొని తెచ్చిర్రు. అండ్ ఇంటర్వెల్ కూడా ఒక సింపుల్ ప్లాట్‌తోనే ఇంటర్వెల్ ఎండ్ అయింది. ఇంటర్వెల్‌లో కొంచెం హీరో సైక్ చేస్తా ఉంటాడు. అది నాకు అర్థం కాలేదు అంతా. బట్ స్టిల్ మంచి ఫస్ట్ హాఫ్ నాకైతే మంచి ఇంప్రెషన్ వచ్చింది. దాని తర్వాత సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత కూడా మూవీ మంచిగా ఎళ్తా ఉంది. ఒక పాయింట్ వస్తుంది. వీళ్ళ లివ్ ఇన్ రిలేషన్ అనేది వాళ్ళ పేరెంట్స్ తెలుస్తా ఉంటది. ఇద్దరు బోత్ హీరో పేరెంట్స్, హీరోయిన్ పేరెంట్స్. అక్కడ నుంచి మూవీ మెల్లగా టర్న్ అయితా ఉంటది. ఒక డిఫరెంట్ జోన్‌లోకి వెళ్ళిపోతది. వి డోంట్ ఈవెన్ ఎక్స్‌పెక్ట్ దాని తర్వాత మూవీ ఏ జోన్‌లోకి వెళ్ళిపోతదని చెప్పి మనం ఎక్స్‌పెక్ట్ చేయం. ఇన్‌ఫాక్ట్ మనం రెడీ కూడా ఉండం. అలాంటి జోన్‌లోకి వెళ్ళిపోతది. అక్కడి నుంచి డ్రామా స్టార్ట్ అయితది. ఈ డ్రామా కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. నాకు నచ్చింది, బట్ స్లో ఉంది. అండ్ నాకు ఇది చూసినంత సేపు నాకు వేరే మూవీస్ గుర్తొస్తా ఉన్నాయి. అరే ఈ మూవీలో కూడా చూసినా కదా! సో ఇట్లా నాకు కొంచెం గ్లింప్సెస్ కనిపించేసరికి అరే నాకు ఎక్కడో ఒక క్లారిటీ వచ్చేసింది. అంటే ఐ నో వాట్ విల్ బి ద ఎండింగ్ అని చెప్పి నాకు క్లారిటీ వచ్చేసింది. అంటే ముందే నేను గెస్ చేసేయగలిగిన. బికాస్ ఆఫ్ హిస్టరీ, ప్రీవియస్ కొన్ని వందల సినిమాలు చూసినాం కదా! దాన్ని బట్టి నాకు అర్థమైపోయింది మూవీ ఎట్లా ఎండ్ అయిపోతుందని చెప్పి. అట్లనే మూవీ ఎండ్ అయిపోయింది. బాగుందంటే బాగుంది. అండ్ క్లైమాక్స్‌లో వాళ్ళొక మంచి మెసేజ్ చెప్దాం అనుకున్నారు. ఆ మెసేజ్ మంచిగానే చెప్పిర్రు. బానే ఇంట్రెస్టింగ్‌గా చెప్పిర్రు. ఇక్కడ ఇంకొక చిన్న నెగెటివ్ పాయింట్ ఏంటంటే టువర్డ్స్ జరిగే ఆ ఇన్సిడెంట్‌కి మనం అంత రెడీ లేమేమో, అంత ఎమోషనల్ కనెక్షన్ ఇంకా రాలేదేమో అన్న ఫీలింగ్ మాత్రం నాకైతే వచ్చింది. ఈ మూవీకి బిగ్గెస్ట్ అసెట్స్ అంటే పర్ఫార్మెన్సెస్ బై లీడ్ పెయిర్. సంతోష్ శోభన్ గాని, మానస వారణాసి గాని ఇద్దరు చాలా బాగా చేసిర్రు. ఎస్పెషల్లీ మానస వారణాసి అయితే అమ్మాయి ఉందో హీరోయిన్, తను చూడ్డానికి ఎంత బాగుందంటే అంత బాగుంది. తన డబ్బింగ్ కూడా తనే చెప్పుకున్నట్టుంది. అండ్ షీ ఈస్ పర్ఫెక్ట్. తన డబ్బింగ్ చెప్పడం గాని, తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ గాని, తన కమాండ్, తనని చూస్తుంటే ఇట్లా ఒక కాన్ఫిడెంట్ లేడీ యాక్ట్ చేసిన ఫీలింగ్ వస్తది. షీ ఈస్ కమాండబుల్ ఆన్ స్క్రీన్. సంతోష్ శోభన్ కూడా తన ప్రీవియస్ మూవీస్ ఎక్కడ గ్లిమ్స్ రాకుండా బాగా యాక్టింగ్ చేసిండు ఆయన కూడా. చాలా ఫ్రీ ఫ్లోగా ఉన్నాడు. సంతోష్ ఈస్ అ వెరీ ఫ్రీ ఫ్లో యాక్టర్. సో వీళ్ళు కాకుండా ఇంకా పేరెంట్స్ సైడ్ మన రాజీవ్ కనకాలైనా, ఇటు మన గోపరాజు రమణ గారైనా అందరంటే అందరూ బాగా చేసిర్రు. అందరికి మంచి రోల్స్ పడ్డాయి. గుర్తుపెట్టుకోండి, ఇది కపుల్స్‌తో ఎళ్ళాల్సిన మూవీ. లైక్ గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, ఫ్రెండ్స్‌తో ఎళ్ళాల్సిన మూవీ. ఫ్యామిలీతో ఎళ్ళడం ఈజీయా అంటే అక్కడక్కడ కొన్ని రొమాంటిక్ సీన్స్, లిప్ కిస్ సీన్స్ ఉన్నాయి. అండ్ హీరో కొంచెం అడల్ట్ కంటెంట్ 1, 2 సీన్‌లు పడ్డాయి. సో దానివల్ల కొంచెం ఐఎమ్ నాట్ రెడీ టు సే పేరెంట్స్‌తో వెళ్ళండి అని చెప్పి. బట్ డెఫినిట్‌గా ఫ్రెండ్స్‌తో పక్కా ఎళ్ళాల్సిన మూవీ. గర్ల్ ఫ్రెండ్‌తో మ్యాండేటరీగా ఎళ్ళండి. మీకు పక్కా మూవీ నచ్చుతది. సెకండ్ హాఫ్ కొంచెం స్లో ఉంటది. దానికి మనం అడ్జస్ట్ అయిపోయి ఎళ్ళిపోవాలి. బట్ డెఫినెట్లీ ఆ బెటర్ ఫిల్మ్ ఫ్రమ్ సంతోష్ శోభన్ ఫ్రమ్ లాంగ్ టైమ్. సో ఈ వాలంటైన్స్ డేకి పక్కా ఇదొక మంచి మూవీ అని చెప్పుకోవచ్చు. కపుల్ ఫ్రెండ్లీ, థియేటర్స్‌లో ఆడుతుంది, చూసేయండి. సో ఇది గైస్ నా రివ్యూ ఆన్ కపుల్ ఫ్రెండ్లీ మూవీ. రివ్యూ నచ్చితే లైక్ చేయండి. నా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. చాలా ఫాస్ట్‌గా మాట్లాడడం అర్థమైంది. సైనింగ్ ఆఫ్. జిందాబాద్.